ప్రభుత్వాలు మారుతున్నా వారి కష్టాలు మాత్రం తీరడం లేదు. డోలీ కష్టాలు మన్యం గిరిపుత్రులను వెంటాడుతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా పూసనంది గ్రామానికి చెందిన చంద్రమ్మ నిండు గర్భిణి అయితే అకస్మాత్తుగా కళ్ళు తిరిగి ఆమె పడిపోవడంతో డోలీలో అతి కష్టం మీద ఆసుపత్రికి తరలించారు గిరిజనులు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరూ తమ కష్టాలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా తమ కష్టాలు తీరడం లేదని, తామంటే ఎందుకంత చిన్న చూపని ప్రశ్నిస్తున్నారు. గ్రామానికి రహదారి సదుపాయం లేకపోవడంతో ఎవరికి ఏ జబ్బు చేసినా సరే వారికి డోలీ మోతలే శరణ్యమా అంటూ గిరిపుత్రులు వాపోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. ప్రసన్న, ఏదైతే మన్యంలో డోలీ మూత అయితే తప్పట్లేదు. డోలీ మూతలకు చెక్ పెట్టినట్లు చెప్పిన మంత్రులు కొద్ది రోజులకే సాలూరు నియోజకవర్గంలో మరో ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. ఏదైతే గతంలో సూరి పరిపాలన తొలి అడుగు అంటూ ఇటీవల కలెక్టరేట్ లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు, అధికారులు అయితే సమావేశం అయ్యారు. అయితే గిరిజన ప్రాంతాలకు రహదారులు నిర్మిస్తామని చెప్తూ డోలీ మూతలను అరికట్టమని మంత్రులైతే ఏదైతే చెప్పారు. అయితే అలా చెప్పి ఎన్ని రోజులు కాలేదు, మంత్రి సొంత నియోజకవర్గమైన సాలూరు మండలంలోనే మరో మహిళకు డోలీలో ఆసుపత్రికి అయితే తరలించడం గమనార్థము. అయితే మనం చూసుకున్నట్లయితే ఏదైతే రెండు రోజుల కిందట సాలూరు మండలము ఏదైతే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎగువ ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలకు చెందినటువంటి ఆశా కార్యకర్త పూనేటి శ్యామల వాంతులు విరోచనాలతో బాధపడడంతో కుటుంబ సభ్యులు డోలి కట్టి కొండలు గుట్టలు దిగి ఏదైతే నదిని దాటి సాలూరు ఆసుపత్రికి అయితే తరలించారు. కొద్ది రోజుల క్రితం తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న మరొకరు సాలూరు మండలం ఏదైతే బొందపాడు గిరిజన ఏదైతే గిరిశిఖర గ్రామానికి చెందిన సిదరపు నాగేశ్వరరావు అనే గిరిజనుడు 10 కిలోమీటర్లో డోలీ జల్లెడు ఏదైతే డోలీలో అయితే తీసుకొచ్చి అక్కడి నుంచి ఆటోలో అయితే సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే వరుస సంఘటన అయితే ఎదురైతున్నటువంటి సందర్భాలు మనం చూడవచ్చు. విజయనగరం జిల్లా ఎస్కోటలోని ఏదైతే రేగపూరి గిరిజన ప్రాంతం నుంచి అర్జున్ అనే వ్యక్తిని చికిత్స నిమిత్తం సుమారు 5 కిలోమీటర్ల డోలీలో అయితే తరలించాల్సి వచ్చింది. కొన్నాళ్ల కిందట ఏదైతే కోమరాడ మండలము ఏదైతే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఏదైతే గర్భిణి చెందిన కుటుంబ సభ్యులు మంచంపై నుంచి కూడా మైదాన ప్రాంతానికి అయితే తరలించారో అక్కడి నుంచి ఏదైతే 108 వాహనంలో పార్వతీపురం అయితే ఆసుపత్రికి చేర్చారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మన్యం ప్రాంతాల్లో డోలీ మూతలు అయితే ఏదైతే స్వస్తి పలకాల ఏదైతే గిరిశిఖర ప్రాంతాల్లో ఏదైతే కంటైనర్ ఆసుపత్రికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం అయితే చుట్టింది. అందులో భాగంగానే పైలట్ ప్రాజెక్టు కింద పార్వతీపురం మన్యం జిల్లాలో అయితే కంటైనర్ ఆసుపత్రి అయితే ఇటీవల అయితే ప్రారంభించారు. ప్రతి గ్రామాల ప్రజలకు ఈ కంటైనర్ ద్వారా వైద్య సేవలు అయితే అందుతాయని చెప్పేసి కూడా ప్రకటించారు. అయితే సాలూరు మండలం తోరం గ్రామ పంచాయతీ పరిధిలో గిరిశిఖర ఏదైతే కరడ వలసలోని దీన్ని అయితే నెలకొల్పారో అక్కడ సేవలు ఏ స్థాయిలో అందుతున్నాయని చెప్పడానికి బుధవారం జరిగిన డోలీ మూత ఘర్షణ ఏదైతే సంఘటన అయితే నిదర్శనం. ఏదైతే డోలీని అరికడతామని చెప్పేసి ప్రభుత్వాలు మారినా అధికారులు మారినా చెప్తున్నటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. కానీ ఏదైతే డోలీలో అతి కష్టం మీద ఆసుపత్రికి అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూడవచ్చు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరు తమ కష్టాలను పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా ప్రజలైతే ఒకవైపు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా తమ కష్టాలు తీర్చడం లేదని, తాము ఎందుకింత చిన్న చూపు అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నటువంటి వైనం మనం చూడవచ్చు. గ్రామానికి రహదారులు సదుపాయం లేకపోవడమే ఎవరికి ఏ జబ్బు వచ్చినా సరే వారిని డోలీ కట్టి మూతలే శరణ్యమ అంటే కూడా గిరిజన పుత్రులు అయితే ఏదైతే ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారు. అయితే గతంలో కూడా అనేక సంఘటనలు ఎదురవుతున్నా కానీ ఎందుకు మా పైన ఇంత వివక్ష అని చెప్పేసి కూడా గిరిజనులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజన్న లెనిన్, ఏదైతే ఇప్పుడు వర్షాకాలం వస్తున్న నేపథ్యం లోపల ఇంకా ఆ ప్రాంతాల్లో
అంటువ్యాధులు వ్యాపించేటువంటి పరిస్థితులు అక్కడ కనబడుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు వాళ్ళ సమస్యలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అక్కడ అసలు? అయితే ప్రసన్న మనం చూసుకున్నట్లయితే ఏ ప్రభుత్వం మారినా ఇది పేద ప్రభుత్వం, ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి కూడా మాటలు చెప్పడం జరుగుతుంది. కానీ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి విద్య అనే అంశాలపైన చాలా దృష్టి సారించలేకపోతున్నారని చెప్పేసి కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతుంది. అయితే ఇదే క్రమంలో ఈ రోజు వర్షాకాలం కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మరి వారి కనీసం రోడ్డు సదుపాయం లేకుండా ఈ రోజు వరకు కూడా డోలి కట్టి గతంలో ఒక గర్భిణీ స్త్రీని కూడా మంచం పైన తీసుకుపోయిన సంఘటన అయితే ఎదురైంది. ఇప్పుడు దాదాపు మా కష్టాలన్నా తీర్చండి అని చెప్పేసి కూడా ప్రజలు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వాలు అలానే అధికారులు అయితే స్పందించి వెంటనే మీ పరిష్కారం చేస్తామంటున్నారు, కానీ అది నామమాత్రంగానే అని చెప్పేసి కూడా ప్రజలైతే ఆరోపిస్తున్నారు. ప్రసన్న, థ్యాంక్ యూ లెనిన్.